Hi all, I am Shravani. Today I will explain about exercise 3.2 లో ఫస్ట్ బిట్లో ఫస్ట్ సమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏమని అడిగారు అంటే సాల్వ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్ని యూజ్ చేసుకొని మనం ఎక్స్ని వై అని 2 వేరియబుల్స్ ఉన్నాయి, వాటిని సాల్వ్ చేయమని అడుగుతున్నారు. యాక్చువల్గా ఈ ఎక్సర్సైజ్లో 2 మెథడ్స్ ఉంటాయి, ఒకటి సబ్స్టిట్యూషన్ మెథడ్, ఇంకొకటి ఈ ఎలిమినేషన్ మెథడ్. సో మనం ఫస్ట్ సమ్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ని యూజ్ చేసి సాల్వ్ చేయమన్నారు. సో ఫస్ట్ సొల్యూషన్, ఫస్ట్ గివెన్ దట్ ఇచ్చిన డేటాని మనం రాయాలి. ఒకవేళ క్వశ్చన్ రాంగ్ ఇచ్చినా, మనకు ఎగ్జామ్లో రాంగ్ ఆన్సర్ అయినా, ఇచ్చిన డేటా రాసినా అట్లీస్ట్ హాఫ్ మార్క్ ఇస్తారు. సో డెఫినెట్గా ఇచ్చిన డేటాని రాయాలి. సో x + y = 14 కన్సిడర్ యాజ్ ద ఫస్ట్ ఈక్వేషన్, x - y = 4 సెకండ్ ఈక్వేషన్ అని అనుకోండి. సో ఫస్ట్ ఈక్వేషన్లో x + y = 14. సో x వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 14 + y. మనకి లెఫ్ట్ సైడ్ నుండి ఇటు రైట్ సైడ్కి మూవ్ అయినప్పుడు ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. ఎప్పుడైనా ఈక్వల్ టు అవతలికి వెళ్ళాయనుకోండి, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. సో ఇక్కడ +y ఈక్వల్ టు అవతలికి సెండ్ చేసాం కాబట్టి -y అయింది. సో కన్సిడర్ దిస్ యాజ్ థర్డ్ ఈక్వేషన్. సో సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. వచ్చిన x వాల్యూని నథింగ్ బట్ ఈక్వేషన్ 3 ఇన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే x ఏంటి ఇప్పుడు 14 - y. ఈ 14 - yని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం సెకండ్ ఈక్వేషన్లో. సో x అంటే ఏంటి ఇప్పుడు x బదులు ఏం రాయాలి, 14 - y -y = 4. సో 14 -y రెండు మైనస్లు ఉన్నాయి, రెండు సింబల్స్ అంటే రెండు చాక్లెట్స్ ఉన్నట్టు, ఇదొకటి ఇదొకటి, ఏమీ లేదు అంటే దాని బిఫోర్ 1 ఉన్నట్టు మీనింగ్. -y -2y. ఓకే, బిగ్గర్ నెంబర్కి సింబల్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేస్తాము. ఓకే, = 4. మనం ఎప్పుడైనా కానీ వేరియబుల్స్ని ఒక సైడ్, కాన్స్టాంట్స్ని ఒక సైడ్ రాయాలి. వేరియబుల్ అంటేనేమో x, y, వాటిని వేరియబుల్స్ అంటాము. కాన్స్టాంట్స్ అంటే నంబర్స్. సో ఇక్కడ 4 ఉంది, ఈ +4ని ఇటు సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, -4 అవుతుంది. -2yని ఈక్వల్ టు అవతలకి సెండ్ చేస్తే ఏమవుతుంది, +2y అవుతుంది. 14 - 4, 14లో నుండి 4 చాక్లెట్స్, 14 చాక్లెట్స్ ఉంటే 4 తినేసారు, ఎన్ని ఉంటాయి ఇక 10 = 2y. ఓకే, ఇక్కడ y అనేది 2 అనేది yని మల్టిప్లై చేస్తుంది, నాట్ ఎడిషన్. ఇక్కడ ఎలాంటి ప్లస్ మైనస్ సింబల్స్ లేవు, అంటే దాని మీనింగ్ అక్కడ మల్టిప్లై చేస్తుంది. yని 2 మల్టిప్లై చేస్తుంది. మల్టిప్లై చేసేది ఈక్వల్ టు అవతల సైడ్కి సెండ్ చేస్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. సో 10/2 = y. 2 1s are 2 5s are y = 5. We got value y. So substitute y in your wish. మేడం 1లోనే ఎందుకు పెట్టారు, 2లోనే ఎందుకు సబ్స్టిట్యూట్ చేశారు అని ఏమీ లేదు. యువర్ విష్, మనం ఐదర్ 1లో అయినా పెట్టుకోవచ్చు, 2లో అయినా పెట్టేసుకోవచ్చు. సో నేనైతే 1లో పెడదాం, ఇన్ 1. సో x + y = 14. యాక్చువల్గా y బదులు ఎంత 5, 14 అంటే y బదులు 5ని పెట్టాను. x = 14 - 5. 14 - 5 అంటే ఎంత, 9. సో x as 9. ఓకే, సో x as 9. therefore x = 9, y = 5. ఒకసారి కరెక్టా కాదా వెరిఫై చేసుకోండి. 9 + 5 ఎంత, 14. సో 9 + 5 14 అంటే LHS = RHS అంటే ఇచ్చిన డేటా సమ్ మనకు వచ్చిన ఆన్సర్స్ కరెక్ట్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.